गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై బాధితురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు బాధితురాలి తల్లి. అయితే బండి భగీరథ్ తో ఎలా పరిచయం జరిగిందో, తన కూతుర్ని ఏ విధంగా లోబర్చుకున్నారో వెల్లడించారు తల్లి. అయితే 2025లో భగీరథ్ తో నా కూతురికి పరిచయం ఏర్పడిందని, మొదట స్నేహితుడిగా ఉండి ఆ తర్వాత మానసికంగా లోబర్చుకున్నారని బాధితురాలి తల్లి ఆరోపించారు. ప్రధానంగా జనవరి 2026లో నా కూతురు భగీరథ్ మధ్య గొడవ జరిగిందని, గతంలో నా కూతురి పైన భగీరథ్ పలుమార్లు లైంగిక దాడి చేశారని, ఇక డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఓసారి ఓ అపార్ట్మెంట్లో మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఏప్రిల్ 21, 2026న నా కూతురు పైన బ్లాక్మెయిల్ కేసు పెట్టారని, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న సంగప్ప అనేటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వానికి వచ్చాడని, సంగప్ప ద్వారా ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిస్తే తీవ్రంగా అవమానించి తిట్టి పంపించేశారన్నారు బాధితురాలి తల్లి. అయితే నా కూతురికి న్యాయం దక్కాలనేటువంటి ఆశతోనే మే 8న పేట్ బషీరాబాద్ లో పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశామంటూ కూడా వాపోయారు. గంటల తరబడి వెయిట్ చేయించి భగీరథ్ పైన ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారని, మొదట సాధారణ సెక్షన్లో కేసు పెట్టారని, దాని తర్వాత నా కూతురి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత సెక్షన్లను మార్చారంటూ కూడా ఆమె వాపోయారు. నా కూతురి పేరు, ఫోటోలు రివీల్ చేయకండి అంటూ కూడా ఆమె వేడుకున్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కి సంబంధించినటువంటి కేసు ఇష్యూలో బాధితురాలి తల్లి తాజాగా ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా లోపరుచుకున్నారు, ఏ విధంగా కేసు పెట్టేటువంటి పూర్తి అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. నిన్న బండి భగీరథ్ కు సంబంధించినటువంటి మధ్యంతర రక్షణకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పై పూర్తి స్థాయిలో న్యాయస్థానంలో వాదోపవాదాలు సాగినటువంటి పరిస్థితి. ఆ కేసుకు సంబంధించి కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో బండి భగీరథ్ ను ఇంకా అరెస్టు చేయకపోవడం ఏంటి అంటూ కూడా ఓవైపు ఇతర పార్టీల నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ప్రధానంగా బీఆర్ఎస్ కూడా దీనిపైన విమర్శలు ఎక్కుపెట్టినటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే ఆ బాధితురాలు ఉందో ఆమె యొక్క పేరు, ఫోటోలు రివీల్ చేయకండి, సోషల్ మీడియాలో వీటిని రివీల్ చేస్తున్నారంటూ కూడా బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పండి, తాజాగా బాధితురాలి తల్లి మాత్రం ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అంటే సంచలన నోట్ అయితే రిలీజ్ చేసింది. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు 2025 నుంచి కూడా పరిచయం ఉంది. నా కూతురుతో మరి భగీరథకు పరిచయం ఏర్పడింది. దాని తర్వాత 2026లో కొంత సాన్నిహిత్యంగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు. ఆ స్నేహితులుగా ఉన్న సమయంలో మానసికంగా నా కూతుర్ని అటు లోబర్చుకొని చదువుకోకుండా చాలా డిస్టర్బ్ చేశారు. ఇద్దరు కలిసి కొంత అన్యూన్యంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన రాజకీయ పలుకుబడి యూజ్ చేసి కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇదంతా కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ డిసెంబర్ 31 తేదీన కూడా బలవంతంగా మద్యం తాగించి అపార్ట్మెంట్ లో మరొకసారి ఇట్లా చాలా సార్లు పలుమార్లు మరి అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు నా కూతురు పైన అంటూ కూడా నా కూతురు స్వయంగా ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పింది అంటూ ఆ లేఖలో ఆమె రాసుకొచ్చిన పరిస్థితి. రాజకీయ శక్తులతో పోరాడడానికి చట్టపరంగా మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో అయితే ఏప్రిల్ 21న ఖచ్చితంగా ఈ వార్త మే 8న ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంది అనగా ఇది ఏప్రిల్ 21వ తేదీన ఇదంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా దీంట్లో సంగప్ప అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మధ్యవర్తం వహించి అటు బండి సంజయ్ ని కలిసే విధంగా, అంటే ఇక్కడ ఎవరైతే ఆ బాధితురాలు ఉన్నారో బాధితురాలు తల్లి ఇంకా కొంతమంది పెద్దలు కలిసి బండి సంజయ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ సంగప్ప కీలక పాత్ర మధ్యవర్తిత్వం వహించాడు. సో అక్కడ బండి సంజయ్ వాళ్ళను చాలా అంటే కొంత దుర్భాషలాడుతూ వాళ్ళు చేసినటువంటి దానిపైన వాళ్ళకు దుర్భాషలాడుతూ కూడా కొంత మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు దుర్భాషలాడారో అవంతా కూడా ఇంకా ఇది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అది మరి 8వ తారీఖు రోజున ఈ షేక్ బషీర్బాగ్ లో మరి అక్కడ కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ బషీర్బాద్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ లో మేము అక్కడికి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నామని తెలిసిన సమయంలో 6 గంటల సమయంలో మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు నమోదు చేయడానికి దాదాపు మరి 6 గంటల సమయం పట్టింది. సో అప్పుడు ఇంతలోనే అక్కడ ఏదైతే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడ భగీరథ మరో కేసు
హనీ ట్రాప్ సంబంధించి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నామంటూ కూడా మరి ఆయన అక్కడ కేసు చేయడం అనేది ఖచ్చితంగా అది అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళకు వచ్చినటువంటి ఫోన్లు కావచ్చు, 10 నిమిషాలకు ఒక ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా ఒక బాధితురాలు కంప్లైంట్ చేయడానికి వస్తే ఆ పోలీసులకు వచ్చినటువంటి ఫోన్లు కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎన్నోసార్లు బతిమాలినప్పటికీ కూడా బండి భగీరథ్ సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎటకేలకు ఏదైతే వాళ్ళు కేసు నమోదు చేసేటప్పటికీ కూడా సెక్షన్స్ వేరే విధంగా, అంటే ఆయనకి స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా సెక్షన్స్ పెట్టారు. ఎప్పుడైతే చిట్టు వేసిన తర్వాత మొత్తం కూడా ఆమె స్టేట్మెంట్స్ బాధితురాలు స్టేట్మెంట్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు మళ్ళీ సెక్షన్స్ ని కూడా మార్చారంటూ కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా యూజర్లు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి నా కూతురు ఫోటోలు కానీ ఐడెంటిటీ కానీ ఎక్కడ రివీల్ చేయకండి అంటూ కూడా ఆమె కొంత మరి ఆవేదనతో కూడా రాసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మధ్యంతర రక్షణకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా దానిపైన ఈ రోజు మరి హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఆయనకు మరి బెయిల్ వస్తుందా రాదా, అసలు ముందస్తు బెయిల్ అనేది నిజంగా ఈ పోక్సో యాక్ట్ లో మరి వస్తుందా రాదా అనేది ఈ రోజు ఖచ్చితంగా మరి కోర్టు ఏం చెప్తుంది అనేది ఒక సందిగ్ధంగా మారిన పరిస్థితి ఉంది. కోర్టు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, దాంతో పాటు ఈ ఏజ్ కు సంబంధించి కూడా మరి కొంత విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో మరి కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత బండి సంజయ్ మీద, బండి భగీరథం మీద అయితే ఇక్కడ ఇంకొకటి ఈ పోక్సో కేసు అనే కాకుండా, అంటే పోక్సో కేసు 17 years ఉంటే పోక్సో కేసు ఖచ్చితంగా 18 years ఉంటే మాత్రం, అంటే ఇక్కడ నేను మేజరా మైనరా అనేది పక్కకు పెడితే, అంటే ఒక అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేకుండా ఇట్లా మరి ఈ అఘాయిత్యాలకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. పోక్సో కేసు ఓన్లీ మైనర్ కాబట్టి పోక్సో పెడతారు, కానీ మేజర్ అయినంత మాత్రాన ఈ హక్కు ఉందా నిజంగా అట్లా అఘాయిత్యం పలుకుబడి ఇదంతా యూజ్ చేసుకొని రాజకీయాలు యూజ్ చేసుకొని ఇట్లా చేసే అవకాశం ఉందా, ఎందుకు ఆ ఎక్స్టెన్షన్ ఉంది అనేది కూడా మరి మహిళలు అయితే కొంత తీవ్ర మండిపాటుతో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి, ఆమె కొంత ఎమోషనల్ తో, కొంత న్యాయ వ్యవస్థ పైన కూడా కొంత అసహనంతో ఇక్కడ రాజకీయాలకు సంబంధించి కూడా మరి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ బీజేపీ అలాగే కాంగ్రెస్ 2 పార్టీలకు కూడా అంటే కరెక్ట్ న్యాయం నాకు జరుగుతుందనే నమ్మకం లేదు అనే విధంగా కూడా ఆమె లేఖ రాసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి కోర్టు ఏం చెప్తుంది, ఏంటి న్యాయస్థానాలు నిజంగా ప్రజలను మరి ఎలా కాపాడతాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై బాధితురాలి తల్లి సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బాధితురాలి తల్లి ప్రధానంగా బండి భగీరథ్ తో ఎలా పరిచయం ఏర్పడింది, తన కూతుర్ని ఏ విధంగా లోపరుచుకున్నారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమె ప్రెస్ నోట్ లో రిలీజ్ చేశారు. అయితే 2025లో బండి భగీరథ్ తో నా కూతురికి పరిచయం ఏర్పడిందని, మొదట స్నేహితులుగా ఉండి ఆ తర్వాత మానసికంగా లోపరుచుకున్నారంటూ కూడా ఆమె నోట్లో పేర్కొన్నారు. ఇక జనవరి 2026లో నా కూతురు భగీరథ్ మధ్య గొడవ జరిగిందని, గతంలో నా కూతురి పైన భగీరథ్ పలుమార్లు లైంగిక దాడి చేశారంటూ కూడా ఆమె నోట్లో పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి ఒక అపార్ట్మెంట్ లో మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా ఆమె ఆరోపించారు. ఇక ఏప్రిల్ 21, 2026న నా కూతురి పైన బ్లాక్ మెయిల్ కేసు పెట్టారని, ఏప్రిల్ 22న సంగప్ప అనేటువంటి వ్యక్తి మధ్యవర్తిత్వానికి వచ్చారని, ఈ సంగప్ప ద్వారానే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏప్రిల్ 23న కలిశానని తీవ్రంగా అవమానించి తిట్టి పంపించేశారంటూ కూడా ఆమె ప్రధానంగా నోట్లో పేర్కొన్నారు. అయితే నా కూతురికి న్యాయం దక్కాలనేటువంటి ఆశతోనే మే 8న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశామని, గంటల తరబడి దాదాపు 6 గంటల పాటు వేచి ఉన్నా సో భగీరథ్ పైన ఎఫ్ఐఆర్ ను నమోదు తర్వాత చేశారంటూ కూడా ఆమె వాపోతున్నారు. మొదట సాధారణమైనటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టారని, అయితే నా కూతురు స్టేట్మెంట్ తర్వాత సెక్షన్లను మార్చారంటూ కూడా ఆమె ప్రధానంగా పేర్కొన్నారు. ఇక నా కూతురి పేరు, ఫోటోలు రివీల్ చేయకండి అంటూ కూడా బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావాలనే పేరు, ఫోటోలను రివీల్ చేస్తున్నారని, కానీ ఇది పోక్సో చట్టం కింద గోప్యతకు, హక్కునకు కూడా పూర్తి స్థాయిలో భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉంటాయని, సో అలాంటి పరిస్థితులు చేయకండి అంటూ కూడా ఆమె ప్రధానంగా
ప్రధానంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే భగీరథ్ కు సంబంధించి మధ్యంతర రక్షణకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా సో వాదనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా హియరింగ్ కి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో బాధితురాలి వయసు పైన భగీరథ్ తరపున న్యాయవాది ప్రశ్నిస్తున్నటువంటి తీర్పు, ఆ వాదన ప్రతివాదనల మధ్య మాత్రం ఏం జరగబోతుంది? తాజాగా బాధితురాలి తల్లి రిలీజ్ చేసినటువంటి ఈ ప్రెస్ నోట్ మాత్రం మరోసారి కళ్ళకు కట్టినట్లు పూర్తి స్థాయిలో మాత్రం ఆమె ఆవేదనను తెలియజేస్తుంది. రాజకీయ పరమైనటువంటి జోక్యం కాకుండా పూర్తి స్థాయిలో బాధితురాలికి న్యాయం చేయండి, ఇది బాధితురాలి తల్లి ప్రధానంగా పేర్కొంటున్నటువంటి అంశం. ఇప్పటికే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో విమర్శలను ఎక్కుపెడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సో కాంగ్రెస్ రక్షిస్తుంది బండి సంజయ్ కుమార్ అనేది మాత్రం బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తున్నటువంటి వాదన చూడాలి. మొత్తం మీద బాధితురాలి తల్లి తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు హియరింగ్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి బండి భగీరథ్ కి సంబంధించినటువంటి కేసు మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.